సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా? అయితే మీ పూర్తి వివరాలతో contact@sumantv.com కి మెయిల్ చేయండి. Hello and welcome back. Today, as I already told you, we will be discussing about tenses. ఒకటి మనందరికీ ఇంగ్లీష్ అంటేనే టెన్సెస్తోనే అందరికి భయం. మెయిన్ ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి తెలియకనే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ ఇబ్బంది తొలగించుకోవడానికి మనకి ఇప్పుడు టెన్సెస్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా టెన్స్ అంటే ఏంటి? టెన్స్ అంటే అర్థం ఏంటి? టెన్స్ అనగా టైమ్ ఆఫ్ యాక్షన్, అంటే ఏ టైంలో ఆ క్రియ జరుగుతుంది దాన్ని మనము టెన్స్ అంటాం. ఉదాహరణకి నేను ఇప్పుడు మీకు పాఠం చెప్తున్నాను, దీన్ని ఇప్పుడు జరుగుతుంది అంటే దీన్ని ఏమంటాం మనం? ప్రజెంట్ టెన్స్, మన తెలుగులో వర్తమానము, అవునా కదా? నెక్స్ట్, ఇంత క్రితము నేను మీకు పాఠాలు నేర్పడం అయింది, అదేంటి? భూతకాలం, పాస్ట్ టెన్స్. రేపు మళ్ళీ మీకు పాఠాలు నేర్పుతాను, దాన్ని ఏమంటాం మనం? భవిష్యకాలము, లేదా ఇంగ్లీష్లో ఫ్యూచర్ టెన్స్. అంటే ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే మనం చేసే క్రియ ఏ టైంలో చేస్తున్నాం ఆ క్రియను బట్టే మన టెన్స్ అంటాం దాన్నే. సో మనకి 3 రకాల టెన్స్లు ఉన్నాయి. ఒకటి ప్రజెంట్ టెన్స్, రెండవది పాస్ట్ టెన్స్, మూడవది ఫ్యూచర్ టెన్స్. ఈ విధంగా మనకి 3 రకాల టెన్స్లు ఉన్నాయి. మిత్రులారా గమనించాల్సింది, ఈ 3 టెన్స్లు మళ్ళీ ప్రతి టెన్స్కి 4 సబ్ టెన్స్లు ఉన్నాయి. 4 సబ్ టెన్సెస్ ఉన్నాయి. వీటిని ఏమంటారంటే, మొదటిది సింపుల్ టెన్స్, రెండవది కంటిన్యూస్ టెన్స్, మూడవది పర్ఫెక్ట్ టెన్స్, నాలుగవది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ విధంగా మనకి 4 టెన్స్లు ఉన్నాయి. అంటే మెయిన్ 3, మళ్ళీ ప్రతిదానికి 4. సో 4 3 12 టెన్స్లు ఉన్నాయి మనకి. వీటి గురించి మనం క్లుప్తంగా వన్ బై వన్ మనం చూద్దాం. టెన్స్లకు చూడకముందు అసలు మనము ఈ యాక్షన్ ఏంటో తెలుసుకుందాం. ఇంగ్లీష్లో ఆల్ యాక్షన్ వర్డ్స్, అన్ని యాక్షన్ పదాలని వర్బ్స్ అంటాం. ఇది మనందరికీ తెలుసు. ఏమంటారు? వర్బ్స్. ఆల్ యాక్షన్ వర్డ్స్ ఆర్ నోన్ యాజ్ వర్బ్స్. మిత్రులారా గుర్తుంచండి, వర్బ్స్ మొత్తం మనకి 5 రకాలు ఉన్నాయి. దేర్ ఆర్ 5 ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్. 5 ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్. దే ఆర్ V1, V2, V3, V4, V5. మొత్తం 5 వర్బ్లు ఉన్నాయి. ఇవి ఎక్కడెక్కడ వాడతాం అనేది మనం టెన్స్లు వాడే కొద్దిగా తెలుస్తుంది. ఫస్ట్ అసలు ఈ V1 ఏంటి, V2 ఏంటి, V3 ఏంటి, V4 ఏంటి, V5 ఏంటి చూద్దాం. మొదటి V1 అంటే అది దేన్ని సూచిస్తుందంటే బేసిక్ యాక్షన్ని సూచిస్తుంది. బేసిక్ యాక్షన్ని సూచించే పదాన్ని ఏమంటాం మనం? V1. ఉదాహరణకి స్పీక్. ఐ స్పీక్ టు యూ, నేను మీతో మాట్లాడుతున్నాను. స్పీక్ టు యూ. స్పీక్ని V2కి వచ్చేసరికి స్పోక్గా మారిపోయింది. ఇట్ ఈస్ ద నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ V1. V2 ఈజ్ ద నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ V1. నౌ వాట్ ఈస్ V3? స్పోకెన్. స్పీక్, స్పోక్, స్పోకెన్. నౌ V3 ఏంటంటే
ఇట్ ఈస్ ద పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ V1. దాన్ని ఏమంటాం మనం? పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ V1 అంటాం. తర్వాత V4 ఇక్కడ గమనించండి, ఆల్ ఐఎన్జి ఫార్మ్స్, ఇంగ్ ఫార్మ్స్, కంటిన్యూస్ ఫార్మ్స్, ఇంగ్, స్పీకింగ్, ఏమంటారు దీన్ని? స్పీకింగ్. ఆల్ ఇంగ్ ఫార్మ్స్ కమ్ అండర్ V4. అండ్ V5 అంటే ఇది ఒక స్పెషల్ కేస్. దీన్ని కేవలం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడతాం. ఎక్కడ వాడతాం మనం? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో, అది కూడా పాజిటివ్ సెంటెన్స్లోనే వాడతాం, ఇంకెక్కడ వాడం. దీనికి S/ES యాడ్ చేస్తాం. ఏం యాడ్ చేస్తాం మనం? ప్రతి పదానికి S/ES యాడ్ చేస్తాం. ఈ V5 ఎక్కడ వాడతామంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హీ, షీ, ఇట్ ఆర్ ఏదైనా వ్యక్తి పేరు కానీ వాడినప్పుడు మనం వాడతాం. దాన్నే లాస్ట్కి స్పీక్స్. హీ స్పీక్స్ టు మీ, షీ స్పీక్స్ టు మీ, అవునా కదా? ఇట్ స్పీక్స్ ఇన్ మరాఠీ, ఇట్ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్. ఇట్ అంటే ఇక్కడ రోబో అయి ఉండొచ్చు, రోబోని ఇట్ అనొచ్చు. ఇట్ స్పీక్స్. సో ఇన్ దిస్ వే యూ కెన్ యూస్ he, she, it or Ramu speaks English. In this way we can use any verb forms depending upon the tenses. మనకి వేరియస్ సిచ్యువేషన్స్ని బట్టి మనం ఈ యొక్క వర్బ్ ఫార్మ్స్ వాడడం జరుగుతుంది. ఇప్పుడు ఇలా ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరుగుతుంది మీకు. ఈట్, V1 ఈట్, ఏట్, ఈటన్, ఈటింగ్, ఈట్స్. సరే, ఇంకొకటి చూద్దాం. డ్రింక్, డ్రింక్, డ్రాంక్. గుర్తుంచుకోండి, డ్రంక్ కాదు. V2 డ్రాంక్, V3 వచ్చేసి డ్రంక్, V4 ఎస్ అందరికి బాగా అర్థమైపోయింది ఇప్పుడు, డ్రింకింగ్. V5 వెరీ గుడ్, ఇట్ ఈస్ డ్రింక్స్. ఈ విధంగా మనము V1, V2, V3, V4, V5 వాడడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది V1, V2, V3, V4 కానీ చూసాం. మిత్రులారా, నేను క్రితం ఎపిసోడ్లో మీ అందరికీ ఒక చిన్న కథ చెప్పడం జరిగింది. అంటే ఏది జరిగినా మన మంచికే, కష్టాలనే సహజం అని చెప్పడానికి మీకు చిన్న కథ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కూడా మీకు ఇంకొక చిన్న కథ చెప్దాం అనుకుంటాను. ఏంటంటే ఇది మనందరికీ తెలిసిన కథే, కానీ కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను నేను. ఒకసారి కుందేలు తాబేలు దగ్గరకు వచ్చి, నాతో పోటీకి వస్తావా, నాతో పోటీకి వస్తావా అని అడిగింది. సో దీనికి కుందేలు అంటుంది, కుందేలు తాబేలుని ఏమని అడిగింది? నాతో పోటీకి వస్తావా అంటే పరుగుల పందెం. దానికి కుందేలు సరే అంది. పోటీ మొదలైంది. సగం దూరం ఉరికిన తర్వాత ఈ కుందేలు ఏం చేసిందంటే వెనక్కి తిరిగి చూసింది, తాబేలు ఎక్కడుందా అని. ఓ తాబేలు ఎక్కడో ఉంది. అందుకని ఈ కుందేలు ఏమనుకుంటుంది, ఓ అని అది ఎక్కడో ఉంది, అది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పరిగెడతానులే అని ఆగిపోయి, సరే ఈలోపు ఏం చేయాలి, కాసేపు కునుకు తీసుకుందాం. ఇంగ్లీష్లో కునుకుని నాప్ అంటారు, NAP, నాప్. ఇట్ వాంటెడ్ టు టేక్ ఎ స్మాల్ నాప్. సో కునుకులో పోయి మొత్తానికి అది నిద్రపోతుంది. ఇట్ ఫాల్స్ అస్లీప్. ఏమంటుంది? ఇట్ ఫాల్స్ అస్లీప్. నిద్రలోకి వెళ్ళిపోయింది, నిద్రలోకి జారుకుంది. ఇంతలోకి తాబేలు అలాగే నడుస్తూ వెళ్ళిపోయింది. కుందేలు కళ్ళు తెరిసరికి తాబేలు ఆల్రెడీ ఆ పోటీ గెలిచిపోయింది. సార్ ఇది ఏం చెప్తున్నారు మాకు, ఇవన్నీ మాకు తెలుసు కదా, చిన్న కథ, చిన్నప్పటి నుంచి వింటున్నాం ఈ కథ. అవును, చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఏంటంటే, మనలో కూడా ఎంతోమంది కుందేళ్ళు ఉన్నారు. ఇక్కడ కుందేలు అంటే టాలెంటెడ్ పర్సన్. కుందేలుకి ఫుల్ టాలెంట్ ఉంది, అది చక్క పరిగెత్తగలదు. తాబేలు కంటే చాలా ఫాస్ట్గా పరిగెత్తగలదు. మనలో కూడా
ఎంతోమంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నాం. కానీ ఏ విధంగా అయితే ఈ కుందేలుకి ఎంత టాలెంట్ ఉన్నా ఈ యొక్క తాబేలుతో పోటీ పెట్టుకుంటూ గెలలేకపోయింది, దానికి కారణాలు మనలో కూడా, ఒకవేళ మీలో కూడా మనలో కూడా ఏమైనా ఉంటే చూడండి. మొదటిది, కుందేలుకి తెలుసు తాబేలు దాంతో అసలు పరిగెత్తలేదని, అయినా తాబేలు దగ్గరికి వచ్చి నాతో పోటీకి దిగుతావా అని అడిగింది. అంటే అది దాని యొక్క ఈగో. ఒకటేంటి? ఈగో. ఒకవేళ మనలో ఉంటే దాన్ని వదిలేయండి. రెండవది, సగం దూరం పరిగెత్తినాక వెనక్కి తిరిగి చూసింది ఆ తాబేలు ఎక్కడుందా అని. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. మూడవది, అది వచ్చినాక పరిగెడదాం అనుకుంది. పోస్ట్పోన్మెంట్. నాలుగవది, అది వచ్చేసరికి కాసేపు కునుకు తీద్దాం అనుకుంది. దీన్ని లేజినెస్. మిత్రులారా, ఇందాక నేను చెప్పినట్టు మనలో కూడా చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. కానీ ఎంత టాలెంట్ ఉండి ఏం లాభం? ఈ నాలుగిట్లో ఏ ఒక్క క్యారెక్టర్ ఉన్నా మన టాలెంట్ దేనికి పనికి రాకుండా పోతుంది, మనం దేనికి పనికి రాకుండా పోతాం. గుర్తుంచుకోండి, ఇకనైనా మారండి. మనలో ఎవరికైనా ఈ క్వాలిటీస్లో ఈగో కానీ, ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ, పోస్ట్పోన్మెంట్ అంటే మన పనుల్ని దాటివేయడం కానీ, లేదా బద్దకించడం కానీ, ఇవి ఏదున్నా మనము మన టాలెంట్ వేస్ట్. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ చెప్తాను మీకు. టాలెంట్ నెవర్ గ్యారంటీస్ యూ సక్సెస్. టాలెంట్ నెవర్ గ్యారంటీస్ యూ సక్సెస్. దానికి నెక్స్ట్ లైన్ రెండో భాగం చెప్పినాక చెప్తాను. రెండవది ఏంటంటే, ఇప్పుడు రెండవది తాబేలు ఉంది. తాబేలు యాక్చువల్లీ దానికి టాలెంట్ లేదు, అయినా కుందేలు అడగగానే పోటీకి ఒప్పుకుంది. ఎందుకంటే దానికి కుందేలుతో పోటీలో పాల్గొనడమే పెద్ద గొప్ప విషయం. పాల్గొన్న తర్వాత దాని ఫోకస్ అంతా ఒకటే, నేను ఆ గమ్యస్థలాన్ని చేరాలి. అది కుందేలు గమ్యస్థలాన్ని దాటిందా లేదా, అది ముందు వెళ్ళిపోయిందా లేదా దానికి అనవసరం. కేవలం ఒకటే పని, దాని పని చేసుకుంటూ వెళ్ళిపోయింది. చూడండి మిత్రులారా, ఇక్కడ దాని పని ఏంటి? జస్ట్ ఫోకస్డ్. ఖచ్చితంగా ఫోకస్ మీద, తను తలపెట్టిన పని మీదే ఫోకస్ చేసింది, కానీ ఎదుటి వాళ్ళు ఏం చేస్తారో గమనించలేదు. సో ఇక్కడ టాలెంట్తో పని లేదు, హార్డ్ వర్క్. ఫస్ట్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసే తత్వం మన దగ్గర ఉండాలి. రెండవది, దానికోసం శ్రమించే తత్వం మన దగ్గర ఉండాలి. తర్వాత రిజల్ట్ గురించి మర్చిపోవాలి. రిజల్ట్ ఎస్ ఆర్ నో కాదు, మనం సిన్సియర్గా కష్టపడ్డామా లేదా అనేది చూడాలి. సో మిత్రులారా, ఇప్పుడు చెప్తాను, టాలెంట్ నెవర్ గ్యారంటీస్ యూ సక్సెస్, బట్ హార్డ్ వర్క్ విత్ స్మార్ట్ వర్క్. అంటే తెలివితో మనం కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ మన దగ్గరకు వస్తుంది. సో టాలెంట్ నెవర్ గ్యారంటీస్ సక్సెస్, బట్ హార్డ్ వర్క్ విత్ స్మార్ట్ వర్క్ ఆల్వేస్ గ్యారంటీస్ యూ సక్సెస్. సో ఫ్రెండ్స్, టాలెంట్ లేని ఆ తాబేలే సక్సెస్ తెచ్చుకోవడం లేదు. మనలో టాలెంట్ ఉన్న వాళ్ళము కేవలం కొంచెం హార్డ్ వర్క్, కొంచెం స్మార్ట్ వర్క్ చేస్తే మనం ఎంత సక్సెస్ పొందొచ్చో ఒక్కసారి ఊహించుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ టైమ్.